హలో ఏంజిల్స్, వెల్కమ్ టు రాణిశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. 1 గ్రామ్ గోల్డ్లో ఈరోజు మీకు హ్యాండ్మేడ్లో మళ్ళీ కూడా మరిన్ని స్పెషల్ జ్యువెలరీ అనేవి తీసుకొచ్చేసానండి. అన్నీ కూడా న్యూ డిజైన్స్ అయితే మనకి కస్టమైజేషన్ అయ్యాయి. సో అవన్నీ కూడా చూసేయండి. వీడియోలో పెట్టేశాను కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీరు మోడల్స్ అన్నీ కూడా చూడగలుగుతారు. సో చాలా చాలా డిజైన్స్ అనేవి కొత్తగా రీస్టాక్ వచ్చేసాయండి. సో కాబట్టి మీకు ఏమైనా జ్యువెలరీ నచ్చింది అనిపిస్తే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్కి 7013970153 అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అవైలబిలిటీ అడగండి. నేను అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి. పేమెంట్ పంపించిన తర్వాత మీ ఆర్డర్ అనేది బుక్ అవుతుందండి. బుక్ అయిన తర్వాత మీకు 7 to 10 డేస్లో ఐటమ్ డెలివరీ అవుతుంది. అది కూడా హ్యాండ్మేడ్ కాకుండా రెడీగా ఉన్న ఐటమ్ అయితే మీకు వెంటనే డిస్పాచ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డే మ్యాక్సిమం డిస్పాచ్ అవుతుంది. సో డిస్పాచ్ అయిన తర్వాత మీ అడ్రస్ని బట్టి 7 to 10 డేస్లో ఎప్పుడైనా సరే డెలివరీ అవ్వచ్చు. లేదు మేకింగ్ ఐటమ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీకు అది మేకింగ్ చేసి పంపించాలి కాబట్టి ఈజీగా మీకు 15 డేస్ టైం అయితే పడుతుంది మీకు రీచ్ అవ్వడానికి. కాబట్టి సమ్ టైమ్స్ మీ అడ్రస్ని బట్టి కొంచెం లేట్గా కూడా డెలివరీ అవ్వచ్చు, లేదు ఇన్ టైంలో కూడా డెలివరీ అవ్వచ్చు అండి, చెప్పలేము. అది కొరియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ టైమింగ్ మీకు ఓకే అనుకుంటే మీరు ఇంకా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అండి. మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు నేను కంపల్సరీ చెప్తాను, రెడీ టు డిస్పాచా లేదు మేకింగ్ చేసి పంపించాలా అనేది నేను ఖచ్చితంగా మీకు చెప్తానమాట. సో అప్పుడు మీరు ఓకే అనుకుంటే మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో స్టాక్ అయిపోకముందే మీరు ముందే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ఏమైనా లిమిటెడ్ స్టాక్ ఉంటాయి కాబట్టి సో అలాంటప్పుడు మీరు స్టాక్ అయిపోకముందే చేసుకోవాలి అనుకుంటే మీకు చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా అండి? సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ పక్కన మీకు గంట సింబల్ అనేది కనిపిస్తుందండి. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు నేను వీడియో ఎప్పుడైతే పెట్టేస్తానో అప్పుడు పెట్టగానే వితిన్ సెకండ్లో మీకు నోటిఫికేషన్ అనేది ఫోన్లో వచ్చేస్తుంది. సో మీరు ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియో ఓపెన్ అవుతుంది. మీరు వీడియో మొత్తం చూసి మీకు అందులో ఏదైనా నచ్చింది అనిపిస్తే మీరు ఇంకా హ్యాపీగా వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా అండి? కాబట్టి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి వచ్చేసాయి కాబట్టి మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే వెంటనే లేట్ చేయకుండా బుకింగ్ అనేది చేసేసుకోండి. అండ్ ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా పెడుతున్నానండి. ఈ వీడియోలో మీకు ఏమైనా జ్యువెలరీ నచ్చి తీసుకుంటే మాత్రం మీకు ప్రతి ఒక్క ఐటెం మీద 30 రూపీస్ అయితే లెస్ ఇస్తానమాట. ఓన్లీ సండే ఆఫర్ అండి. ఈరోజు సండే ఆఫర్ మాత్రమే ఇస్తున్నాను. ఓన్లీ ఈరోజు నైట్ 11 వరకు మీరు ఎప్పుడైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మీకు 30 రూపీస్ లెస్ అయితే వస్తుంది. మీరు ఏ ఐటమ్ అయినా తీసేసుకోవచ్చు. ఈచ్ ఐటమ్ మీద మీకు 30 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను అనమాట. ఓకేనా అండి? కాబట్టి మీకు కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉంటే ఫాస్ట్గా గ్రాప్ చేసేసుకోండి. చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి మన వీడియోలో ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మోడల్స్ కూడా రీస్టాక్ వచ్చేసాయి కాబట్టి అండ్ బెస్ట్ ఆఫర్ కూడా ఉంది కాబట్టి మీరు ఇంకా వెంటనే నచ్చింది అనిపిస్తే ఈరోజు బుక్ చేసుకుంటే మీకు మంచి మంచి ఆఫర్లో అయితే బెస్ట్ ప్రైస్లో అయితే మీరు అన్నీ కూడా గ్రాప్ చేసేసుకోవచ్చు. ఓకేనా అండి? చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో బుట్టాస్ అయితే. ఓన్లీ 750లోనే మీకు ఇంత హెవీగా ఉండే బ్యాంగిల్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే. మీకు ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కరెక్ట్గా చెప్తే ఎగ్జాక్ట్గా అదే సైజ్ పంపిస్తాను. ఓకేనా అండి? బీడ్స్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేవి, షేప్స్ అనేవి వచ్చేసాయి. కోరల్స్ ఇష్టపడే వాళ్ళ కోసం కూడా నేను ఈరోజు చాలా డిజైన్స్ అనేవి తీసుకొచ్చేసానండి. అసలు మీకు ఎన్ని డిజైన్స్ కావాలో అన్ని డిజైన్స్ ఉన్నాయి. మీరు ఏది తీసుకోవాలో మీరు కన్ఫ్యూజ్ కూడా అయిపోతారనమాట. అన్ని కోరల్ డిజైన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో పెట్టేశాను, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ జడావులో కూడా చాలా స్పెషల్ కలెక్షన్ ఉందండి. మీకు ఎలా అంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. బట్ కొంతమంది ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా మీరు కస్టమైజేషన్ అడుగుతున్నారండి. సేమ్ అదే ఇయర్ రింగ్ ఇంకొకటి కస్టమైజ్ చేసి ఇవ్వండి వేరే కలర్లో అనేసి అడుగుతున్నారు. అది ఇంపాసిబుల్ అండి. మీకు బీడ్స్లో మాత్రమే కస్టమైజ్ చేస్తాము, కానీ ఇయర్ రింగ్స్కి మనకి మనం స్టాక్ తెచ్చుకున్నప్పుడు అది కంపెనీలో మేక్ అయ్యి వస్తుందండి. ఇయర్ రింగ్ అనేది మన దగ్గరే మేకింగ్ అవ్వదు అది. సో కాబట్టి దాన్ని కూడా డిఫరెంట్గా అంటే కలర్తో కానివ్వండి, సైజ్తో కానివ్వండి అలా కస్టమైజ్ చేసి ఇవ్వండి. మీరు కస్టమైజేషన్ అంటున్నారు కదా, మేము ఏది అడిగినా లేదంటున్నారు ఏంటి అనేసి కొంతమంది అంటున్నారు. లేదండి, మీరు బీడ్స్లో కలర్ చేంజ్ చేయమంటే చేస్తాను. లెంత్ వైజ్గా డిఫరెంట్గా అంటే మీన్స్ లెంత్ ఎక్కువ తక్కువ కావాలంటే చేస్తాను. ఎందుకంటే మన దగ్గర బీడ్స్ ఉంటుంది, కట్టుతీగా ఉంటుంది, క్యాప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీకు కస్టమైజేషన్ చేసిస్తాను. కాబట్టి అలా కాకుండా ఇయర్ రింగ్ని చేంజ్ చేసి మేకింగ్ చేయమంటే అది ఓన్లీ మిషన్ వర్క్. అంటే ఇయర్ రింగ్ అనేది కస్టమైజేషన్ చేయాలి అంటే అది కంపెనీకే పాసిబుల్ అవుతుంది, మనకి పాసిబుల్ అవ్వదన్నమాట. బట్ మీరు ఏంటంటే
అది కూడా చేసి ఇవ్వండి అనేసి అంటున్నారు. అలా అవ్వదండి. ఓన్లీ మీకు బీడ్స్ కానివ్వండి, జాయింట్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు కస్టమైజ్ చేసిస్తాను. కానీ ఓన్లీ సింగిల్‌గా ఇయర్ రింగ్స్ అనేవి కస్టమైజేషన్ అనేది మన దగ్గర ఉండదు. అది కంపెనీలో మాత్రమే కస్టమైజేషన్ అయిన తర్వాతే మనం స్టాక్ అనేది తెచ్చుకుంటాము. బట్ బీడ్స్ అయితే మనకి రా మెటీరియల్ ఉంటది కాబట్టి, ఆ బీడ్స్‌ని కట్టుతీగతో కానివ్వండి, నార్మల్‌గా కానివ్వండి, ఎలా అంటే అలా మనం లెంత్ వైజ్‌గా కస్టమైజేషన్ అనేది చేసేసుకోవచ్చు. అందులో ఏమన్నా మీకు కలర్స్ ఏమన్నా డిఫరెంట్ చేంజ్ చేయాలి అంటే కూడా మనం చేంజ్ చేసి కస్టమైజేషన్ చేయొచ్చు. ఓకేనా అండి? చాలామంది అడుగుతున్నారు పెండెంట్ ఇయర్ రింగ్స్ డిఫరెంట్‌గా మేక్ చేయండి, ఇలా చేయండి, బిగ్ సైజ్‌లో చేయండి, స్మాల్ సైజ్‌లో చేయండి అనేసి. లేదు అండి, అవైతే అస్సలు అలా పాసిబుల్ అవ్వదు. మీకు బీడ్స్‌లో మాత్రమే డిఫరెంట్‌గా మేకింగ్స్ అనేది మన దగ్గర అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ ఇందులో అయితే కలర్స్ చాలా చాలా ఉన్నాయండి. మీకు ఎక్కడ డిఫరెంట్‌గా ఎప్పుడు చూడని డిజైన్స్, కలర్స్ కూడా ఈ బీడ్స్‌లో ఉన్నాయి. చూడండి, మీకు ఇందులో ఏదైనా నచ్చింది అనిపిస్తే వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈ బీడ్స్ అన్నీ కూడా మనకి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్‌గా ఉంది. నక్షీ బాల్స్‌తో చాలా డిఫరెంట్ మేకింగ్ బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్తానండి. చాలా బాగుంది. 18 ఇంచెస్ లెంత్ దాకా వస్తుంది మనకి. 16-18 దాకా వస్తుంది. ఒకవేళ మీకు అడ్జస్ట్మెంట్ కావాలంటే బ్యాక్ ఎక్స్ట్రా చైన్ అనేది యాడ్ చేసుకొని మీరు 20 ఇంచెస్ దాకా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి? కోరల్స్లో అయితే స్పెషల్గా చూడండి, మీకోసం చాలా చాలా డిజైన్స్ తీసుకొచ్చేసాను. ఇంతకుముందున్న కోరల్ డిజైన్స్ కూడా స్టాక్ అవుట్ అయిపోయాయి కదండి, అవి కూడా మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేసాయి. రీస్టాక్ అయినవి కూడా నేను ఈ వీడియోలో పెట్టాను. ఈరోజు ఎలాగో మనకి 30 రూపీస్ ఆఫర్ అయితే ఉంది కాబట్టి, మీకు అందులో ఏమైనా కావాలి అనుకున్నా కూడా ఇప్పుడే బుకింగ్ అనేది చేసేసుకోండి. చాలా బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు హ్యాపీ అంటే హ్యాపీగా బుకింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఎవరికైనా ట్రాకింగ్ ఇష్యూ ఉంది అంటే ప్లీజ్ వెయిట్ చేయండి అండి. మీరు వెయిట్ చేయాల్సిందే. ఎందుకు అనంటే ట్రాకింగ్ మనకి క్లియర్ అవ్వాలి అంటే ఓన్లీ కొరియర్ ఆఫీస్ వాళ్ళు మాత్రమే మనకి క్లియర్ చేయాలి. నా చేతిలో ఏమీ ఉండదండి. ఓన్లీ వాళ్ళు మాత్రమే. నేను అడిగినప్పుడు వాళ్ళు క్లియర్ చేసి చెప్తానని చెప్తారు. వాళ్ళు క్లియర్ చేయాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా టైం పడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలండి. నిన్ను అడిగాను కదా, నాకు ఈరోజు చెప్తా అన్నారు, ఈరోజు చెప్పాల్సిందే అంటే అది నా చేతిలో పని కాదు కదండి. ఓన్లీ నా సింగిల్ హ్యాండ్ అయితే నేను వెంటనే మీకు చెక్ చేసి క్లియర్ చేస్తాను. కానీ అలా కాదు కదా, అది ఎక్కడ స్ట్రక్ అయింది, ఏమైంది, ఏ బ్రాంచ్లో అయిందని చెక్ చేయాలి. ఆ బ్రాంచ్ వాళ్ళకి కాల్ చేయాలి. వాళ్ళు ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయరు. ఒకవేళ లిఫ్ట్ చేసినా సరే మేము చెక్ చేసి క్లియర్ చేసి మీకు క్లియర్ చేస్తామంటారు. వాళ్ళు చెక్ చేసి క్లియర్ చేయడానికి కూడా 3-4 డేస్ ఈజీగా పడుతుంది. 1 వీక్ కూడా పడుతుందండి అప్పుడప్పుడు. ఎందుకంటే అక్కడ కొరియర్ వాళ్ళ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆ ప్రాబ్లం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ కూడా పడుతుంది. కాబట్టి ప్లీజ్, ఇష్యూ అయింది కాబట్టి అది నా తప్పు కాదు, మీ తప్పు కాదు కాబట్టి మీరు వెయిట్ చేయాలండి. ప్లీజ్ దయచేసి వెయిట్ చేయండి. బట్ క్లియర్ చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను కాబట్టి నేను క్లియర్ చేస్తాను తప్పకుండా. నాదే రెస్పాన్సిబిలిటీ. ఓకేనా అండి? పార్సల్ ఏమైనా మిస్ అయింది అన్నా సరే నేనే రిఫండ్ ఇస్తాను మీకు. లేదు ఇంకొక ఐటెం పంపిమన్నా పంపిస్తాను. ఏదైనా సరే నేను టేకప్ చేస్తాను. బట్ మీరు పేషెన్స్తో కొంచెం వెయిట్ చేయండి. ఐ కెన్ అండర్స్టాండ్, మీకు ఏదైనా ఫంక్షన్ ఉండొచ్చు, పార్సల్ రాకుండా ఉండొచ్చు మేబీ. అలాంటప్పుడు కూడా ఎవరో ఒకరికి అలా కూడా జరుగుండొచ్చు అండి. బట్ అది నా మిస్టేక్ అయితే కాదు కదండి. మధ్యలో కొరియర్ వాళ్ళ మిస్టేక్ వల్ల కూడా పార్సల్స్ అనేవి ఆగిపోవడం కాదా, డ్యామేజ్ అవ్వడం కానీ ఏదో ఒక ఇష్యూ అయినప్పుడు అలా 100కి 2-3 పార్సల్స్ అలా అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మాత్రమే మీకు ఇష్యూ అనేది అలా రేజ్ అవుతుందండి. నేను క్లియర్ చేస్తాను. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి వెయిట్ చేయండి ప్లీజ్. ఓకేనా అండి? ఆల్ ఓవర్ ఇండియా కూడా ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే పంపిస్తాను. మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉందో కూడా నాకు చెప్పండి. డిటీడీసీ సర్వీస్ అవైలబుల్గా ఉందా, లేదా పోస్ట్ ఆఫీస్ సర్వీస్ అవైలబుల్గా ఉందా అనేది నాకు క్లియర్గా చెప్పండి. మీరు ఏదైతే చెప్తారో నేను ఎగ్జాక్ట్గా అదే కొరియర్ అనేది చేస్తాను. ఓకేనా అండి? కొంతమంది చెప్పట్లేదు. సో అలాంటప్పుడు నేను డిటీడీసీకి వేసేస్తున్నాను అనమాట, తొందరగానే వెళ్ళిపోతుంది అనేసి. బట్ ఏమవుతుందంటే ఆ తర్వాత అది పార్సల్ అనేది రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చే వరకు మాకు తెలియట్లేదు. రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇండియన్ పోస్ట్‌కి వేస్తున్నాను అనమాట. అందుకే లేట్ అయితే అవుతుంది.